హలో అమ్మాయిలు, వెల్కమ్ టు నేటిస్త్రీ పాట్లాగ్ ఇన్ హైదరాబాద్. ఎస్, రీసెంట్గా మేము నేటిస్త్రీ పాట్లాగ్ని హైదరాబాద్లో జరుపుకోవడం జరిగింది. ఎందుకు ఏంటి విశేషం అంటే, నేటిస్త్రీ 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మేమందరము కూడా హైదరాబాద్లో పాట్లాగ్ అనేది ప్లాన్ చేసాం. అసలు ఏంటి పాట్లాగ్, ఏంటి విశేషాలు అనుకుంటున్నారా? చూడండి నేను ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను చెప్పేస్తా. నేటిస్త్రీ 1 yearలో 3500 మెంబర్స్ని రీచ్ అయింది. 3500 మెంబర్స్ హ్యాపీ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు అయితే అక్కడ దాకా ఎలా చేరుకోగలిగాము, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాము, అసలు ఎంత ఉమెన్కి ఎంత సపోర్టివ్గా ఉంటుంది గ్రూపు, అలాగే హెల్త్ ఈజ్ మెయిన్ పర్పస్ ఆఫ్ ద గ్రూప్ అనమాట. దాంతోపాటు ఫినాన్షియల్గా హ్యాపీగా ఉండటం చాలా అవసరం కాబట్టి అవి కూడా గ్రూప్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. దాని గురించి నేను ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను. నా హ్యాపీనెస్ని ఇక్కడ దాకా ఎలాగ నా జర్నీ సాగింది అనేది చెప్పాను అనమాట. ఇప్పటిదాకా ఎంతోమంది ఉమెన్ వాళ్ళ హెల్త్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే చూశారు. ఎలాంటి వర్క్షాప్స్ చేస్తున్నాము, ఎలాంటి ఛాలెంజెస్ క్రియేట్ చేస్తున్నాము గ్రూప్లో, టు బీ యాక్టివ్, టు బీ హ్యాపీ. అలాగే మేము ఎక్స్పర్ట్ లైవ్స్ చేస్తూ ఉంటాము. అలాగే NTS సపోర్టింగ్ ఉమెన్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్పేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా, నాట్ ఓన్లీ ఉమెన్ అండి, ఇక్కడ నేటిస్త్రీలో పిల్లలకి కూడా అంతే ఈక్వల్ పార్ట్ అయితే ఉంటుంది. వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. సో ఇక్కడైతే మేము గేమ్స్ కూడా కండక్ట్ చేసేసాం పిల్లల కోసం. ఎంత హ్యాపీ ఉన్నారు అంటే, ఆ మ్యూజికల్ చైర్స్ అయితే మస్త్ ఎంజాయ్ చేసినాం మేమందరం కూడా పిల్లలతో సహా. ఇంకా కమింగ్ టు అసలు నేటిస్త్రీ అంటే, పాట్లాగ్ అంటే అసలు ఉమెన్ కలిసాము అంటే డాన్స్ మస్తీ లేకుండా ఉంటే ఎలాగా. సో మన వాళ్ళందరూ ఒక ఊపేశారనమాట. దాంతోపాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. అసలు ఒక్కొక్కళ్ళలో ఎంత టాలెంట్ ఉందా, అసలు ఇంత ఎక్స్ప్రెషన్స్ అసలు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే చెప్పనవసరం లేదు. ఇక నాది విజయది అయితే డ్యూయట్ సూపర్ ఉంది అనుకోండి. చాలామందితో నేను డ్యూయట్ చేశాను, అప్కమింగ్లో మీరు చూద్దరు కానీ, రైట్. అండ్ ఇంకా విశేషాలు చెప్పాలి అంటే, NTS పాట్లాగ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఫుడ్ అండి. హెల్దీ ఫుడ్ని మేము ఎలాగా అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఆ భాగంగానే ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ డాన్స్ మస్తీ కుస్తీ ఎనీవేస్ అన్నీ అవుతూనే ఉంటాయి. సో చూడండి, ఇక్కడ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడనమాట ఈ బుట్టడు. చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా చేశాడు, భయం లేకుండా హ్యాపీగా చేశాడు, స్టేజ్ ఫియర్ అనేది లేకుండా. సో రియల్లీ వి ఎంజాయ్డ్ అనమాట. అండ్ కమింగ్ టు ఇంకా గేమ్స్ కూడా పెట్టామండోయ్. నా కళ్ళకైతే గంతలు కట్టేశారు. ఇక నన్ను ఆడుకున్నారు ఒక ఆట అనమాట అందరూ కూడా. బట్ ఐ ఎంజాయ్డ్ ఎలాట్. ఎందుకంటే ఎప్పుడో స్కూల్ డేస్లో ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుతూ ఉండుంటాం, చిన్న వయసులో ఆడుకొని ఉండుంటాం కదా. బట్ ఇక్కడైతే సూపర్ ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ నాతో పాటు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారని నాకు ఈ వీడియో చూసినాకనే అర్థమైందనమాట. ఇంకా పాట్లాగ్ అంటే తెలిసిందే కదా, న్యూట్రిషియస్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ అనమాట. డిఫరెంట్ లడ్డూస్, బీట్రూట్ చపాతీ, నార్మల్ చపాతీ, మష్రూమ్ కర్రీ, అంటే ఏది చేసుకున్నా మనము ఇంట్లో చేసుకుంటే ఎంత గట్ హ్యాపీగా ఉంటుంది. గట్ ఇన్ ద సెన్స్ మన పొట్ట ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది, మేము ఇవన్నీ తిన్నా కూడా ఎవ్వరు కూడా హెవీ ఫీల్ అవ్వలేదు. అలాగే ఇప్పుడు బయట ఫుడ్ తింటే మనం ఎంత అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం తిన్నాక, అసలు ఆ ఫీలింగ్ లేకుండా అందరూ చాలా ఎంజాయ్ చేశారనమాట ఈ ఫుడ్ని. అందరూ చాలా ప్రేమతో వండుకొచ్చారండి. ఎందుకంటే మనకు తెలుసు, మనం చేసే పనిలో ఆ ప్రేమ అనేది కలిసింది అంటే అది ఇంకా చాలా బాగా అవుట్పుట్ ఇస్తుంది అని. చూసేసారా మా ప్లేట్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో అందరం మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఈ పాట్లాగ్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, హోమ్ మేడ్ సింపుల్ ఫుడ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇంకేమీ మనకు అవసరం లేదండి. హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ చాలు మన ఆరోగ్యం మెరుగు అవ్వటానికి. ఇది అయితే ముఖ్య ఉద్దేశం ఈ పాట్లాగ్ వెనుక. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి నుంచి చక్కగా వాళ్ళు వండుకొచ్చిన ఫుడ్ని తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడైతే మేము ఓటింగ్ వేసేసాము, ఏ ఫుడ్ ఎలా ఉండాలి, ఏంటి ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఓటింగ్ వేసేసి
ఫైనల్లీ మేమైతే కిరణ్మయి గారికి గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. బికాజ్ బీట్రూట్ చపాతీ పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారండి. అందుకని స్పెషల్గా పిల్లలకి నచ్చింది కాబట్టి ఇంక నుంచి పిల్లలకి ఇలాంటి చపాతీస్ చేసి పెట్టాలి అని చెప్పేసి మేమైతే కిరణ్మయి గారికి గిఫ్ట్ ఇచ్చేసాం. తర్వాత మేము కొన్ని రీల్స్ చేసాం, భలే ఎంజాయ్ చేసాం. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. డిఫరెంట్ రీల్స్ అయితే చేసాము, భలే ఎంజాయ్ చేసాము చెప్పాలంటే. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, స్కూల్ డేస్లో కల్చరల్స్కి వాటికి వీటికి ప్రాక్టీస్ చేసి చేయటమే తప్ప ఎప్పుడు ఇంకా పెద్దగా చేసింది ఏమి ఉండదు హడావుడి కదా. అందుకని మేము ఇక్కడ అసలు అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయటం, అప్పటికప్పుడు ఫైనల్గా అన్నీ చేసేయటం జరిగిపోయిందనమాట. సో ఇంక చూసుకున్నట్లయితే ఇంకా మేము ఎవరు లైక్ గేమ్స్ కూడా కండక్ట్ చేసాము. ఇక్కడ చూడండి. సో ఇదొక స్పెషల్ అండ్ వెరీ వెరీ ఫన్నీ గేమ్ అనమాట. ఆ గ్లాసులు బ్యాలెన్స్ చేసుకుంటూనే పక్క వాళ్ళ గ్లాసులు అనేది మనం పడేయాలి. సో దాంట్లో ఫైనల్లీ ఎవరు గెలిచారో చూసేద్దాం. భూలక్ష్మి గెలిచింది. ఎందుకంటే కమలా గారు తనే కొద్దిగా స్లిప్ అయిపోయారు, బ్యాలెన్స్ తప్పిపోయింది. సో ఫైనల్లీ ద విన్నర్ ఈజ్ భూలక్ష్మి అండ్ హర్ నాటీ కిడ్ అనమాట. ఎక్కడున్నా నేను ఉండాలమ్మా అని వచ్చేస్తుంది. వీ లవ్డ్ ఎ లాట్ రియల్లీ. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఆర్ష జనని వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండి, రాగి పౌడర్, చిల్లీ గార్లిక్, మొరింగా, హెల్త్ డ్రింక్ మిక్స్ అని రాగితో మిక్స్. సో ఇలాంటివి చాలా అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నేను స్వయాన వాళ్ళ ప్రిపరేషన్స్ అన్నీ చూశాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ఆర్షజన్ని. ఇంకా ఫైనల్లీ కేక్ అయితే వనిత గారు చాలా బాగా మేము హెల్దీగా కావాలి అన్నామనేసి ఎటువంటి క్రీమ్స్ అండ్ ఎక్స్ట్రా ఏమంటారు షుగర్ కూడా లేకుండా బెల్లంతో వీట్తో మాకు కేక్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసారు. చాలా బాగా నచ్చింది మా అందరికీ. లుక్ వైజ్ కావచ్చు, టేస్ట్ వైజ్ కావచ్చు, పిల్లలు కూడా అందరూ ఎంజాయ్ చేశారు. ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే తిని ఇంటికి వెళ్ళినాక కూడా పిల్లలకి ఎటువంటి హెల్త్ అప్సెట్ లేదండి. ఎందుకంటే మనం బర్త్డే పార్టీస్కి వీటికి వెళ్తే అన్నీ తినేసి ఇంటికి వెళ్ళినాక జలుబని దగ్గని ఏదో ఒకటి అనమాట. బట్ ఇక్కడ పోట్లకు వచ్చిన పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. అదే కదా మెయిన్ ఉద్దేశం మాది. సో అదైతే సక్సెస్ఫుల్గా మేమైతే రీచ్ అయ్యామని అనుకుంటున్నాను నేను. అండ్ మీరు చూస్తున్నారు కదా మా హ్యాపీనెస్కి అయితే కొదవే లేదు. బికాజ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 1 year విత్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ గర్ల్స్ అనమాట. ఎస్, ఉమెన్ కమ్యూనిటీ అండి. నేటిస్ట్రీ అనేది ఉమెన్ కమ్యూనిటీ. చూసారా బ్యూటిఫుల్గా ఏం పోజులు అయితే ఇచ్చేస్తున్నారు. వీ స్టార్టెడ్ విత్ యాక్చువల్లీ షుగర్ కేన్ జ్యూస్ అనమాట. అండ్ తర్వాత ప్లేట్ నిండా చక్కగా రకరకాల ఫుడ్ ఐటమ్స్, అలాగే సాలెడ్, ఇవన్నీ కూడా. అండ్ ఆటలు, మస్తీ, కుస్తీ అన్నీ, ఏది కూడా మేము చేయలేదు అంటానికి లేదు. ఫనీ మూమెంట్స్ చాలా ఉన్నాయి. డాన్స్కి అయితే అసలు కొదవే లేదు. చూడండి, నేను, కమలా గారు, కిరణ్మయి గారు. అసలు కిరణ్మయి గారిలో ఇంత టాలెంట్ ఉందా అని అనిపించింది. అంటే ఒక పర్సన్ని మనం చూసేది వేరు, దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళలో టాలెంట్స్ బయటపడ్డప్పుడు వీ విల్ ఫీల్ వావ్ కదా. గాయత్రి, అలాగే హారిక, వీళ్ళందరిలో కూడా ఇంత టాలెంట్ ఉండబ్బు, మంచి డాన్సర్లే అందరూ అనిపించింది నాకు ఒక్కొక్కళ్ళతో డాన్స్ వేస్తున్నప్పుడు. సో మనలో చాలా హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, కానీ బయటికి రావు. ఇలాంటి చిన్న చిన్న గ్యాదరింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటే మనలో ఆ హ్యాపీనెస్ డబల్ అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. ఎస్, వీ నీడ్, ఇవన్నీ కూడా మనకి కావాలి. సో సాలెడ్ అనమాట. చూడండి, ప్లేట్స్ యమ్మీ కదా. ఎందుకు మధ్య మధ్యలో ఫుడ్ని ఇలా చూపిస్తున్నారంటే ముఖ్య ఉద్దేశమే అది కదా. పాట్లక్ చేసింది దేనికి? హెల్దీ ఫుడ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. చాలామంది మర్చిపోతున్నాం, మనం మాట్లాడితే బయట ఫుడ్ని ఆర్డర్ చేసేసుకుంటున్నాం. అలా కాదు, మన ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఇట్స్ టైమ్ టు సమ్ మోర్ ఫన్ అగైన్.
ఇక వచ్చేసాం ఫైనల్ టచ్, ఫొటోస్ లేకుండా ఎలాగా కదా. చూడండి చక్కగా ఫొటోస్ అన్నీ కూడా ఎవరికి కావాల్సిన పద్ధతిలో వాళ్ళు క్లిక్ 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 అనిపించారనమాట. ఇదండి మా నేటి స్త్రీ పాట్‌లక్ విశేషాలు. ఇంకొక మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.